హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ గురించి మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ వేసిన వాళ్ళని గురించి అయితే మాట్లాడుకుందాం నామినేషన్స్ బిగ్ బాస్ కామనర్స్ని పిలిచి కామనర్స్లో 5 నెంబర్స్ని సెలెక్ట్ చేయండి సెలబ్రిటీస్లో 5 నెంబర్స్ని సెలెక్ట్ చేయండి 4 నెంబర్స్ సెలబ్రిటీస్లో ఉండాలి ఒక్కళ్ళు మాత్రమే కామనర్స్లో నుంచి సెలెక్ట్ చేసి పెట్టుకోండి ఏదోలాగా అని చెప్పారు చెప్తే నిన్నంత కాకి గోల చెత్త గోల పెంట గోల ఇదంతా చేసి ఎలా అయితే మొత్తం 5 నెంబర్స్ని పెట్టుకున్నారు వాళ్ళు 5 నెంబర్స్ని పెట్టారు వాళ్ళలో వచ్చేసి ఫ్లోరా గారు సంజన గారు సుమన్ శెట్టి గారు హరీష్ గారు రీతు గారు మొత్తం 5 నెంబర్స్ అయితే సెలెక్ట్ చేశారు 5 నెంబర్స్ని సెలెక్ట్ చేసి 5 నెంబర్స్ని అయితే పెట్టారు పెట్టిన తర్వాత బిగ్ బాస్కి కూడా కొంచెం ఉంటుంది కదా మరి ఈ పక్కనే వచ్చేసి కామనర్స్ అయిపోయాయి ఇంకా సెలబ్రిటీస్ మిగిలి ఉన్నారు సెలబ్రిటీస్కి ఇంకా పవర్ ఇస్తారు మీకు నేను పవర్ ఇస్తున్నాను 5 నెంబర్స్ని కామనర్స్ అయితే సెలెక్ట్ చేశారు అందులో మీరు ఇద్దరిని తీసేసి ఇంకో ఇద్దరిని పెట్టాల్సి ఉంటుంది మీకు అవకాశం ఇస్తున్నాను అని చెప్పేసి అంటే దమ్ము శ్రీజాగా కూడా దమ్ము శ్రీజాని అయితే మనం భరించడం ఏదైనా చిన్నదైతే చాలు చాలా సాగదిస్తుంది అరుస్తుంది ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పేసి అరుస్తుంది అంటే ఇంకా అందరూ ఒకటే మాట మీదకి వచ్చేస్తారండి అది నిజమే కదా అందరూ ఒకటే మాట మీదకి వచ్చేసి ఇంకా సరే మేము ఒక మాట మీద ఉంటున్నామని చెప్పి వచ్చి ఆలోచించుకుని వచ్చి వాళ్ళైతే సెలబ్రిటీస్ అయితే అందులో ఎవరిని హరీష్ గారు ఫ్లోరా గారు రాము రాథోడ్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రియా గారు రీతు చౌదరి గారు ఉంటారు అందులో నుంచి సుమన్ శెట్టి ఫోటో అయితే తీసేస్తారు సుమన్ శెట్టి ఫోటో తీసేస్తారు అలానే సంజన ఫోటో కూడా తీసేస్తారు తీసేసి మొత్తం వీళ్ళందరూ సెలెక్ట్ అవుతారు వీళ్ళలో వచ్చేసి ఎవరికి ఓట్లు పడే ఛాన్స్ లేదు నాకు తెలిసి రాము గారు ఒక్కరికే కరెక్ట్గా పడతాయి అనుకుంటున్నానండి నాకు తెలిసి మీరు ఎవరు అనుకుంటున్నారు నాకైతే కామెంట్ చేయండి నేనైతే రాము రాథోడ్ అయితే సేవ్ అవుతారని చెప్పేసి నేను పక్కా అనుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఫ్లోరా గారికి కూడా కొంచెం ఫాలోయింగ్ బయట ఉండొచ్చు ఉంటుంది కానీ ఆవిడ కూడా కొంచెం ఆడకపోయినా కానీ కొంచెం సేవ్ అవుతూనే వచ్చింది నాకు తెలిసి ఫ్లోరా కూడా సేవ్ అవుతుంది ఇంకా పవన్ అంటారా పవన్కి వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న కామెడియన్ కానీ ఆయనలో కనిపించలేదు అలానే స్టార్టింగ్లో ఉన్న హుషారు కూడా ఇప్పుడు ఆయనలో కనిపించలేదు నాకు వచ్చేసి అందుకని పవన్ కళ్యాణ్ గారు నాకు కొంచెం కష్టమేమో అని అనిపిస్తుంది అలాగే వచ్చేసి హరీష్ గారు అయితే ఇంకా స్టార్టింగ్లో ఉన్న దానికంటే ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యారు అనుకోవడం ఏంటి బెటర్ అయ్యారు హరీష్ గారు చాలా చాలా బెటర్ అయ్యారు నాకు ఎందుకో తెలిసి హరీష్ గారు కొంచెం సేవ్ అవుతారని చెప్పేసి అనిపిస్తుంది ఇంకొక విషయం వచ్చేసి ఈ వారం 3 వైల్డ్ కార్డ్స్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నారని చెప్పి నాకు తెలిసిందండి నాకు వచ్చిన అగ్ని పరీక్షలో నుంచి కొంతమందిని తీసేశారు కదా అయ్యో వీళ్ళు వెళ్తే వాళ్ళు వెళ్తే బాగుండు అది మనం అనుకున్నాం కదా నేనైతే చాలా ఫీల్ అయ్యాను నాగగారు అందులో నుంచి నాగగారు ఉన్నారు ఆ నాగగారు అయితే వెళ్ళలేదు ఆయన వస్తారేమో బాగుండు అని చెప్పి అనిపించింది కానీ ఇప్పుడైతే అందులో నుంచి వచ్చే 3 నెంబర్స్ చెప్తున్నాను నాగప్రశాంత్ గారు సాకేత్ గారు ఇంకొకటి వచ్చేసి దివ్య గారు అనుకుంటా ఆవిడైతే కొంచెం బాగానే మాట్లాడుతుంది హుషారుగా ఉంటుంది అని చెప్పి తెలిసింది నాకు నేను అనుకుంటున్నా నాగప్రశాంత్ గారు అయితే కంపల్సరీ వస్తారు నాగప్రశాంత్ గారు అలానే సాకేత్ గారు కూడా వస్తారు వీళ్ళైతే ఈ వారం కూడా వచ్చేసి ఇంకొకటి డబల్ ఎలిమినేషన్ అంటున్నారండి డబల్ ఎలిమినేషన్ అయితే జరుగుతుంది ఏంటంటే వీళ్ళు ముగ్గురు కూడా మళ్ళీ కంటెస్టెంట్స్ ఏం కాదు ఓన్లీ హౌస్లోకి వస్తారు హౌస్లోకి వచ్చిన తర్వాత ఒక్కరోజు మాత్రం వాళ్ళకి గేమ్ పెడతారు గేమ్ పెట్టి అందులో గెలుచుకోవాలి అందులో మళ్ళీ వీళ్ళు గెలుచుకున్న తర్వాత మేము ఉండగలం హౌస్లోని మేము చేయగలం అని పక్కా ప్రూవ్ చేసుకోవాలన్నమాట ప్రూవ్ చేసుకుంటే అప్పుడు వీళ్ళు ఏంటంటే హౌస్లో ఉండడానికి సరిపోతుంది అనమాట ఇది మరొక విషయంతో కలుస్తాను అంతవరకు సెలవు బాయ్